మంచిర్యాల జిల్లా మందమరి జీఎం కార్యాలయంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా జీఎంఎన్ రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉత్తమ ఉద్యోగులను శాల్వాలతో సన్మానించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడం ముఖ్యం కాదని, ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని కార్మికులందరూ ఐక్యంగా కలిసి తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని, అప్పుడే ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టన్ను బొగ్గు ఉత్పత్తికి 4,000 రూపాయల నష్టం వాటిల్లుతుందని, అలాగే సింగరేణి 27 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, నష్టాలను అధిగమించడానికి ఖర్చులు తగ్గించుకోవాలని, తక్కువ ఉత్పత్తి వ్యయం, రక్షణ చర్యలు తీసుకుంటూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే మార్కెట్లోకి పంపించాలని, అదే లక్ష్యంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకుండా ఉన్నటువంటి కార్మిక సంఘాల కార్మికులు హాజరు కావడం జరిగింది. जनरल सैल्यूट సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత నీకు జయము జతి భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు చరితనీవి శ్రమతో హక్కు తొలిచి తీసి జాగట్టలేని కార్యం ఉత్కృష్టమైన ధర్మం జాతియుగాక బహుముఖ ప్రగతి పాటయంత నిత్యం జయము గలుగుగాక బహుముఖ ప్రగతి పాటయంత. జయ హో సింగరేణి. అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు అందించారు. ఈరోజు రోజుకి 100కు పైగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా గిఫ్ట్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. బ్లడ్ సర్క్యులేషన్ ప్రైజ్ అందుకు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 137వ సంవత్సరం మనం అడుగిడాం. ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సౌత్ ఇండియా పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కర్ణాటకకి మన కోల్ సప్లై చేసి ఎన్నో ఇండస్ట్రీస్కి మనం వెలుగునిస్తున్నాం. ఇందులో మనము పనిచేస్తున్నందుకు చాలా మనందరం అదృష్టవంతులం. మన ఉత్పత్తికి వస్తే మన సింగరేణి ఈ సంవత్సరం 44 మిలియన్ టన్నులకి 41.11 మిలియన్ టన్నులే ఉంది. 85% ప్రజెంట్ ఉన్నది. దీనికి రీజన్స్ ఏదైనా కావచ్చు, వర్షాలు కావచ్చు. అదే మన మందమరి ఏరియాకి వస్తే 19.27 లక్షల టన్నులకి మనకి ఇప్పుడు 12 లక్షలు మాత్రమే మనం అచీవ్మెంట్లో ఉన్నాం. ఏదైనా కూడా ఉన్న 3 నెలలు మన మందమరి ఏరియా మనకి నిర్దేశించిన ఉత్పత్తి సాధిస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఇక మన
ఇతర రాష్ట్రాల్లో మనం ఏ విధంగా డైవర్సిఫికేషన్ ఎట్లా ఉందని మన సింగరేణి గురించి ఒకసారి మాట్లాడుకుంటే మన ఈ సంవత్సరమే నైనీలో ఒక బొగ్గు